పురాంత అనే ఒక గ్రామంలో అనామిక, శారద అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. కోడలు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. శారద ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఒక దుకాణం పెట్టుకుంటుంది. కొడుకు కోడలిద్దరూ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. అలా ఉండగా కొత్త వ్యాధి కారణంగా ఆ కొడుకు కోడలిద్దరూ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు కొడుకు, అమ్మా ఇక ఆ దుకాణం వదిలేసే, ఇంకా ఎన్ని రోజులు చెప్పు, అసలే బయటేమీ బాగోలేదు. నేను అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాలేరా, అలాంటిదేం బాధ లేదు. అమ్మా అది రావటానికి ఒక్క సెకండ్ చాలమ్మా, ఎంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళకైనా ఎలా వస్తుందో అర్థం కావటం లేదు. అందుకు ఆమె సర్లే అని చెప్పి అతని మాట వినకుండా వెళ్తుంది. అలా ఉండగా ఒకరోజు అనామిక భర్త ఆరోగ్యం బాగోక విశ్రాంతి తీసుకుంటాడు. ఏమైందండి అని అనామిక అడుగుతోంది. అతను దగ్గుతూ ఉంటాడు. అనామికకు అనుమానం వచ్చి ముందు జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన మందులు వాడుతుంది. అదే విషయాన్ని అత్తయ్యకి చెబుతోంది. ఇక ఆమె భయపడి దుకాణం వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అతని ఆరోగ్యం సరిగా ఉండకపోవటంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. టీవీల్లో, పేపర్లలో హాస్పిటల్ బెడ్స్లో ఆక్సిజన్స్ అందక ఎంతోమంది ప్రాణాలు విడిచిపెడుతున్నారని అత్తాకోడళ్ళు చూస్తారు. వాళ్ళు చాలా భయపడిపోతారు. అనామిక వెంటనే భర్తకు ఫోన్ చేస్తుంది. ఏవండి, మీకంతా సరిగానే ఉంది కదా? నాకంతా బానే ఉంది, ఇంటికి వస్తున్నానులే, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది నేను స్కూటీ తీసుకుని వస్తున్నాను, ఆగండి అని చెప్పి అతనికి ఎదురు వెళ్ళి అతన్ని తీసుకొస్తుంది. ఇక అలా కొన్ని రోజులు గడుస్తాయి. భర్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కొంత నీరసంగా ఉంటుంది అతనికి. ఆ సమయంలోనే అత్తకి కూడా ఆ కొత్త రోగం అంటుకుంటుంది. అనామిక వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు అంబులెన్స్ సౌకర్యం ఉంది, కానీ చాలా ప్రాంతాలకు తిరుగుతూ ఉంది. వీలైతే మీరు ఏదో ఒక వాహనంలో తీసుకొని వచ్చేయండి హాస్పిటల్కి ముందు అని ఆ అంబులెన్స్కి కాల్ చేస్తే సమాధానం చెప్తారు. అందుకు అనామిక వెంటనే తన స్కూటీ మీద అత్తగారిని ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక అనామిక హాస్పిటల్కి వెళ్తుంది. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు లేవు, బెడ్స్ కూడా ఖాళీగా లేవు, మరో చోటికి తీసుకువెళ్ళండి అని చెప్తారక్కడ. వెంటనే ఆమె చాలా కంగారు పడుతూ ఆమెను మరో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ కూడా అదే చెప్పటంతో ఆమె ఇంకో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అత్తగారేమో చాలా బాధపడుతూ ఉంటుంది. అనామిక, ఇక నాకు నీరసంగా ఉంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనామిక అని అత్తగారు ఒక్కసారిగా కింద పడిపోతుంది. అనామిక చాలా భయపడుతుంది. అత్తయ్య, ఒకసారి లేవండి అత్తయ్య, అత్తయ్య దయచేసి ఒకసారి లేవండి అత్తయ్య అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తోంది అనామిక. కానీ ఆమె పైకి లేవకపోవడంతో చాలా భయపడుతూ ఆమెను తన భుజాలకు చీరకొంగు సహాయంతో కట్టుకొని అక్కడ్నుంచి స్కూటీ పైన మరో హాస్పిటల్కి వెళ్తోంది. అక్కడ బెడ్ అందుబాటులో ఉంటుంది. వెంటనే డాక్టర్ అక్కడికి వచ్చి ఆమెకు ఆక్సిజన్ అందిస్తారు. అనామిక చాలా సంతోషపడుతూ భగవంతుని ప్రార్థిస్తోంది. భగవంతుడా, మా అత్తకి ఏం కాకుండా చూసుకో అంటూ ప్రార్థన చేస్తుంది. మీ అత్తగారు చాలా అదృష్టవంతులు, అందుకే ఇక్కడ బెడ్ అలాగే ఆక్సిజన్ దొరికింది. కేవలం 10 నిమిషాల క్రితమే ఒక పేషెంట్ రికవరీ అయి వెళ్ళిపోయాడు. డాక్టర్, ఖచ్చితంగా మా అత్తయ్య కూడా రికవరీ అవుతారు కదా? మీరు ఫస్ట్ ఎలాంటి భయాలు పెట్టుకోకండి, ఖచ్చితంగా రికవరీ అవుతారు అని సమాధానం చెప్తుంది. ఇక ప్రతిరోజు అనామిక భర్తకి ఇంటి దగ్గర సేవలు చేసుకొని తిరిగి హాస్పిటల్కి వచ్చి తన అత్తగారికి సేవలు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. అత్తయ్య ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఇక అనామిక అత్తగారిని తీసుకుని ఇంటికెళ్తుంది. అనామిక, నువ్వు నీ భర్తకి సేవ చేస్తూ కూడా నాకు ఎంతో సేవ చేసావు. ఇలాంటి కోడలు దొరకడం నాకు చాలా అదృష్టంగా ఉందమ్మా. ఆ భగవంతుని దయ వల్ల నీకెలాంటి రోగం అంటుకోలేదు. లేదత్తయ్య, మీకొచ్చిన తర్వాత నాకు కూడా వచ్చింది ఆ వ్యాధి, కానీ నేను భయపడలేదు. ప్రతిరోజు వేడి నీళ్లతో మందులేసుకుంటూ ఆవిరి పట్టాను. మిమ్మల్ని చూసుకుంటూనే అవన్నీ చేశాను. నాకు శ్వాస సంబంధ వ్యాధులు ఏం లేవు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి ఇవన్నీ చేశాను. కానీ మీ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది. ఆ భయంతోనే అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. పోనీలే అనామిక, ఇప్పుడు భగవంతుని దయ వల్ల
మన అందరికి పూర్తిగా నయమయ్యింది అని ఆమె అనుకుంటుంది. ఇంతలో భర్త అక్కడికి వస్తాడు. మనం బానే ఉన్నాం, కానీ అసలు డబ్బు లేక వైద్యం సరిగా అందక చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా అయినా కాపాడాలి. ఆ ఉద్దేశంతోనే నేను డొనేషన్ చేయడానికి సిద్ధపడ్డాను. ఏవండి, ఆ డబ్బుతో కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను హాస్పిటల్కి అందించండి. అవి లేక ఎంతో మంది చనిపోతున్నారు. మీ స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. వాళ్ళు కూడా సహాయం చేస్తారు. మీ అమ్మగారికి అదే పరిస్థితి ఎదురైందని జరిగిన విషయం అంతా చెప్పండి. అందుకు అతను సరే అంటాడు. ఇక తన స్నేహితులందరికీ కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాడు. అందుకు వాళ్ళంతా సరే అని చెప్పి అతని అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక అతను తన స్నేహితులకి కాల్ చేసి ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడా డబ్బుని పంపించమని అడుగుతాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు వస్తాయి. అతను సరాసరి వాటిని హాస్పిటల్కి పంపిస్తాడు. అవి రావటంతో మరికొందరి ప్రాణాలు కాపాడగలుగుతారు. అక్కడి డాక్టర్లు వాళ్ళంతా ఆక్సిజన్ అందించిన అనామిక భర్తకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలా ఆ భార్యాభర్తలు వాళ్లకు తగినంత సహాయం చేస్తూ హాస్పిటల్లో రోగులకు సేవలందిస్తూ ఉంటారు. ఎంత సహాయం వచ్చినప్పటికీ కొత్త వ్యాధి కారణంతో ఎంతోమంది చనిపోతూనే ఉంటారు. ఆ సంఘటన గురించి టీవీలో వింటున్న అనామిక అత్తయ్య ఎంతో బాధపడుతూ ఉంటుంది. అనామిక, ఆ భగవంతుని కృప మన మీద ఉంది కాబట్టి నీకు అత్తగా, నా కొడుక్కి తల్లిగా నన్ను ఉండమని బ్రతుకునిచ్చాడు. అలాగే మీకు కూడా ఏం కాలేదు, అందుకు సంతోషంగానే ఉంది అనామిక. కానీ ఎంతో మంది ప్రాణాలు ఇడిచిపెడుతున్నారు. ఆ ఏడుపులు చూస్తుంటే నాకు ఎంతగానో బాధగా ఉంది. నేను ప్రతిరోజు భగవంతుని ఒకటే అడుగుతున్నాను, భగవంతుడా త్వరగా ఈ వ్యాధిని తరుముకొట్టు, ఇక్కడ ప్రజలను కాపాడు అని. భగవంతుడు నా మొర వింటాడని ఆశిస్తున్నాను అనామిక. ఊరుకోండత్తయ్య, భగవంతుడు ఖచ్చితంగా అందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. భగవంతుడు ఎక్కడో లేడు అమ్మా, డాక్టర్లు నర్సుల రూపంలోనే ఉన్నాడా దేవుడిప్పుడు. వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి రోగులకి ఎంతో సహాయం చేస్తున్నారు. అలాగే ఈ కష్టకాలంలో చాలామంది ధనవంతులు వాళ్ళకి తోచినంత సహాయం కూడా చేస్తున్నారు. వాళ్ళేనమ్మా నిజమైన దేవుళ్ళు అని అనామిక భర్త అంటాడు. అందుకు వాళ్ళు నిజమే అని అంటారు. ఇక వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వీలైనంతగా సహాయం రోగులకు అందిస్తూ ఉంటారు. అలాగే మనలో కూడా ఎంతోమంది ధనవంతులున్నారు. అలాంటి వాళ్ళు తలా ఒక చెయ్యేస్తే ఎంతోమంది ప్రాణాల్ని మనం కాపాడిన వాళ్ళమవుతాం. ఒక ఊరిలో శారద కోడలు అనామిక, కొడుకు రమేష్తో కలిసి ఉండేది. వాళ్ళు ముగ్గురూ కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. తమ పేదరికాన్ని ఉద్దేశిస్తూ శారద రమేష్తో ఇలా అంటుంది. నాయనా రమేష్, ఏదోటి చెయ్యి. అసలే వర్షాకాలం వచ్చేస్తుంది. ఇలా వర్షం మొదలయ్యిందో లేదో మన ఇల్లు మొత్తం కొరడం మొదలవుతుంది. అయ్యో అత్తయ్య, కేవలం ఇల్లు కురవడమే కాదు, వర్షం వస్తే మన ఇల్లు మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది అత్తయ్య. మరైతే ఇందులో పెద్ద విషయం ఏముంది? మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అది కూడా ఉచితంగా. బయటేమో ప్రజలు డబ్బులిచ్చి మరీ స్విమ్మింగ్ చేయడానికి పోతున్నారు. అరే డబాంగ్లో చిలిపిల్ పాండే, వర్షం వస్తే భయపడతావు. నువ్వు మాట్లాడుతున్నావా? కిందటి సంవత్సరం ఇంట్లోకి వచ్చే నీటిని తెత్తా మనం చెయ్య పాటికి డాన్స్ చేసాం, గుర్తుందా? అయ్యో అత్తయ్య, నా భర్త అంటే ఏమనుకుంటున్నారు? ఈయన గజని సినిమాలో హీరో. ఈయనకి ఎప్పుడు చెప్పిన విషయం ఇంకో నిమిషానికే గుర్తుండదు. మనమే ఏదో ఒకటి చేయాలి. అరవకండి అమ్మా, రేపు మేస్త్రిని తీసుకొచ్చి ఇంటి పని చేయిస్తానులే. తప్పకుండా చేయించు. ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే చూడు, రోడ్డుపై ఉరికించుకుంటూ కొడతా. ఇక రమేష్ ఏమో చిన్న చితకా పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు. అతనికి ఆదాయం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం మేస్త్రికి డబ్బులు ఇవ్వటానికి అతని దగ్గర డబ్బులుండేవి కాదు. మేస్త్రికి డబ్బులు సరిగా ఇవ్వకపోవటం వల్ల మేస్త్రి వీళ్ళ ఇంటికి పనికొచ్చేవాడు కాదు. అందువల్ల మేస్త్రి ఎప్పుడూ పనిచేసేవాడు కాదు. మేస్త్రి ఇల్లు సరిగా కట్టకపోవటం వల్ల ఇల్లు కూలిపోయినట్టే ఉండేది. వెంటనే అన్వర్ మేస్త్రిని తీసుకొస్తాడు. మేస్త్రి ఇంటిని చూస్తూ ఉంటాడు. అన్వర్ బాబాయ్, చూడు మా ఇల్లు,
ఇన్ని రోజులుగా ఎలా ఉందో. అప్పుడప్పుడు మా ఇంటి మీద కాకులు వాల్తాయి. అవి వాలినట్టు వాలి అలా ఉండకుండా మా ఇంట్లో మేం చేసుకుంటున్న రొట్టెలు పప్పులు ఎత్తుకుపోతూ ఉంటాయి. అందుకోసమే మేము పైకప్పు వేయాలని నిర్ణయించుకున్నాం. అన్వర్ బాబాయ్, మీరే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మా ఇల్లు స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది. కాదు, ఇల్లు ఆక్వేరియంలా మారిపోతుంది. అందులో రమేష్ డాల్ఫిన్ లాగా షార్క్ చేపలో తిరుగుతుంటాడు. ఆపని సినిమాలు చూస్తూ చూస్తూ పిచ్చిదాల్లా తయారయ్యి ఏవో ఊహించుకుని మాట్లాడుతున్నావు. అన్వర్ గారు, నేను మీ తల్లి లాంటి దాన్ని, చేతులు జోడించి అడుగుతున్నానయ్యా, ఈ ఇంటిని మీరే ఏదో ఒకటి చెయ్యండి. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే మనుషుల్లాగా కాదు, గ్రహాంతర వాసుల్లాగా కనిపిస్తున్నారు. నాకు ఈ ఇంటిని చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది ఇల్లు కాదు, ఒక బూతు బంగళాలాగా అనిపిస్తుంది. ఇది ఇంటికి, ముఖ్యంగా ఇంటికి పైకప్పు వేయాల్సి ఉంటుంది. పైకప్పు వేయటానికి గోడలేమో సరిగా లేవు, వాటిని కూడా బలంగా కట్టాల్సి ఉంది. అవునా? ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఎక్కువ డబ్బులేమీ కాదు కదా, నా దగ్గర అసలు ఎక్కువ డబ్బు కూడా లేదు, అందుకే అడుగుతున్నా. మీరు 10,000 రూపాయలు ఇవ్వగలిగితే చేస్తాను, లేదంటే నేను వెళ్ళిపోతాను. అయ్యో, నా దగ్గర 2,000 మాత్రమే ఉన్నాయి, నేను మీకు 10,000 అయితే ఇవ్వలేను. ఏమండి అన్వర్ గారు, 10,000 రూపాయలతో నేను నా కొడుకు పెళ్లి చేశాను. అన్వర్ బాబాయ్, మీరే ఏదో ఒకటి చేయండి. చూడండి, మీరు ఈ పని చేయించుకోవాలి అంటే 10,000 రూపాయలు నాకు ఇవ్వవలసిందే. మీ దగ్గర అంత డబ్బు లేదంటే నేను పని చెయ్యను, నేను వెళ్తున్నాను. అన్వర్ కోపంగా నడుచుకుంటూ వెళ్తాడు. అనామిక, రమేష్, శారద ముగ్గురు మేస్త్రి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటారు. ఇంతలో అనామిక ఇలా అంటుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? వర్షాలు మొదలవడానికి ఇంకా చాలా తక్కువ సమయమే ఉంది. ఏమండి, మా నీళ్ళు స్విమ్మింగ్ పూల్ కాకుండా మీరే కాపాడాలి. సరే, డబ్బులు కావాలి, నేను నా స్నేహితులను అడిగి చూస్తాను, ఎవరైనా ఇస్తారేమో. అలాగే మా యజమాని కూడా అడిగి చూస్తాను. మా యజమానిని అడిగానంటే ఎక్కువ సమయం పనిచేసి, అలాగే సెలవు రోజుల్లో కూడా పనిచేసి తీసుకున్న అప్పుని తీర్చమని చెప్తాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా దేవుడివా లేదా ప్రైమ్ మినిస్టర్వా? అన్ని పనులు అనుకోగానే జరిగిపోవడానికి. పోయి పని చేస్తావు, ఏం చేస్తావో నీ ఇష్టం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ రోజు ఎక్కువ సమయం పనిచేస్తూ ఉంటాడు. ఇంతలోనే వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షం నీరంతా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రమేష్ దగ్గర కేవలం 3,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక కష్టపడి అత్తాకోడళ్ళిద్దరూ వర్షం నీటిని డబ్బాలతో బయటకు నెట్టి అలసిపోతూ ఉంటారు. నాయనా రమేష్, ఆ వర్షాలు ఎలా పడుతున్నాయో చూసావా? మనం ఈ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించాలని నాకు అనిపిస్తుందిరా. మన బ్యాంకులో డబ్బులు జమ చేసి ఇంటిని స్విమ్మింగ్ పూల్ కాకుండా చూసుకోవాలి. నేను నెల రోజులుగా ఎంతో కష్టపడి పని చేస్తూనే ఉన్నాను. నేను ఇంకా ఏదో ఒకటి గొప్పగా ఆలోచించాలి, లేదంటే వర్షాకాలం వస్తే మన బ్రతుకులు హీనంగా మారిపోతాయి. ఇప్పుడు మనకి ఇంకా 5,000 రూపాయలు కావాలి. అవి సంపాదించడానికి మనం ఏదైనా స్మార్ట్గా ఆలోచన చేయాలి. ఇదేమన్నా కవితో పోటీ అనుకుంటున్నావా? మన సమస్యతో ఆనందం పొందుతున్నావు. నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు. అత్తయ్య, మా తోటలో పుచ్చకాయలు పండుతున్నాయి. మనం వాటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. వర్షాలు ఇంతలా పడుతుంటే ఎవరైనా పుచ్చకాయలు కొనుక్కుంటారా? ఇలాంటి చెత్త ఐడియాలు వింటే పట్టపగలే నక్షత్రాలు కింద పడతాయి. నక్షత్రాలు రాలిపోతాయి పోతాయి. మీ తల్లి కొడుకులు ఏం చేయగలరు? ఇలాంటి మాటలు మాట్లాడడం కన్నా ఏదో ఒకటైతే చేయాలి కదా అని అనామిక అంటుంది. ఇక ఆ తరువాత రోజు అనామిక, శారద, రమేష్ ముగ్గురు కలిసి మార్కెట్లో పుచ్చకాయలు అమ్మడానికి బయలుదేరుతారు. పుచ్చకాయలండి, పుచ్చకాయలు. ఇవి వర్షాకాలం పండే పుచ్చకాయలండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇవి తొలకరి వానిలో పండిన పుచ్చకాయలు మీ ముందుకు తీసుకొచ్చామండి. త్వరగా రావాలి, కొనుక్కోవాలండి. ఇలాంటి పుచ్చకాయలు మీకు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అరే, మీరు పిచ్చివాళ్ళలా ఉన్నారు. ఇంతటి వర్షాలు పడే రోజుల్లో ఎవరైనా పుచ్చకాయలు తింటారా? పిచ్చోళ్ళు. అరే అన్నా, కొనుక్కోండి. మీరిప్పుడు కొనుక్కుంటే కష్టాల్లో ఉన్న ఒక పేద కుటుంబం కడుపు నింపిన వాళ్ళు అవుతారు.
మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి కొనుక్కోండి. అరే రమేషో, మనం పుచ్చకాయలను అమ్ముతున్నాం కదా, నువ్వెందుకురా బెచ్చగాడిలో అందరిని అడుక్కుంటున్నావు? వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఒక డబ్బున్న వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, బాబు, ఈ పుచ్చకాయలు ఎంత? 50 రూపాయలండి. 500లేనండి. 1000 రూపాయలకి ఒకటండి. అరే బాబు, మీరు ఒక్క పుచ్చకాయ ధర 2000 అని చెప్పినా నేను తక్కువలో తక్కువ 5 పుచ్చకాయలు తీసుకుంటాను. చూడండి, మా అమ్మ జబ్బుతో పోరాడుతుంది. తన ఆఖరి కోరిక పుచ్చకాయలు తినాలని. అందుకోసం మీరు నాకు ఈ పుచ్చకాయలు ఇవ్వండి. తప్పకుండా అండి, ఇదిగోండి, ఇప్పుడే తీసుకోండి. ఇక ఆ వ్యక్తి డబ్బులిచ్చి పుచ్చకాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వచ్చిన డబ్బులతో రమేష్ తన ఇంటిని బాగు చేయించుకుంటాడు. ఆ విధంగా అనామిక తన తెలివితో ఇంటిని, మనుషుల్ని వర్షాల బారి నుంచి కాపాడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.